సో ఇవి పెరి పెరి అంటారు అన్నమాట. వీటిని పెరి పెరి చిల్లీ అనమాట. ఇది నార్మల్ చిల్లీ కాదు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది. ఇది ఒక్కడు కూడా తినలేము మనం చిల్లీని. సో దీన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో చూడండి. అంటే చెట్టుని కూడా మనం, మిరప చెట్టుని కూడా ఈ విధంగా మనం హ్యాంగింగ్ చేసుకొని ఇట్లా చేయొచ్చు అనమాట. దీనికి ఏంటంటే దీనికి పెరి పెరి అంటారు. దీనికి రేటు కూడా చాలా ఎక్కువ. సో జనరల్గా ఏంటంటే ఈ విధంగా ఇక్కడ మన వాళ్ళు పెంచుతున్నారన్నమాట. సో ఇది కేజీ చాలా ఖరీదు ఈ చిల్లీ. ఇది ఒక టన్ వచ్చేసి దగ్గర దగ్గర చిన్నగా ఉంటుంది అనమాట. కాయ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, కాయ పైకి తిరిగి ఉంటుంది. చూడండి, కాయ పైకి తిరిగి ఉంటుంది. ఏదో జనరల్గా మామూలు అన్ని కాయలు కూడా తిరుగుతాయి అనుకోవద్దు. దీని స్పెషల్ అనమాట, పైకి తిరుగుద్ది. కానీ ఇది చాలా స్పైసీ అనమాట, చాలా కారం అనమాట. ఇది ఒక స్పెషల్. చూడండి, ఇలా మనం మొక్కల్ని ఏంటంటే ఇంకా తీయాల్సిన అవసరం లేదు. ఇది ఎన్ని సంవత్సరాలని ఈ మొక్కని ఇంతే ఉంటుంది. ఇంక ఇది ఈ మొక్క ఈ తాళ్ళ ద్వారా కట్టుకుంటారు అనమాట. ఇది కట్టుకొని ఇంకెన్ని రోజులున్నా ఇది కాయలు ఇస్తూనే ఉంటుంది. ఇది పూత వస్తూనే ఉంటుంది, కాయలు. సేమ్ మన పచ్చిమిర్చి చెట్లు అదే అనమాట, సేమ్. సో దీన్ని ఏంటంటే ఎక్కువగా కూరల్లో వాడుతూ ఉంటారు అనమాట. మామూలుగా బయటికి కూడా వాడుతూ ఉంటారు దీన్ని, చాలా ఫేమస్ ఇది. సో ఈ విధంగా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా కారం అనమాట. ఇది కనుక మనం ఒక్కటి తిన్నాం అయిపోయినట్టే, ఫినిష్. అంత కారం ఉంటుంది. ఎక్కువ దీన్ని ఆఫ్రికా దేశంలో ఎక్కువ వాడతారు. ఆఫ్రికా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, జపాన్ ఎక్కువ వాడుతూ ఉంటారు అన్నమాట దీన్ని. ఎక్కువ ఈ యొక్క మోస్ట్లీ ఇష్టం వాళ్ళు ఇలాంటి చేయొచ్చు. కానీ మంచి రేటు ఉంటుంది అనమాట, చాలా మంచి రేటు. సో మీరు చూడండి, కాయ కూడా చిన్నగా ఉంటుంది అనమాట. కాయ చెట్టులాగా ఇద్ది అనమాట. అంటే ఇది చూడటానికి మిరప అంటారు కానీ మిరపలాగా కాదు, ఇది చాలా పెద్ద చెట్టు అయింది. ఇది బాగా చెట్టు అయింది అనమాట. చూడండి, కాయలు మటుకు బాగా కాస్తుంది, కాపు బాగా కాస్తుంది. దీనికి మామూలుగా సాధారణ మిర్చిలాగానే చిన్న చిన్న రోగాలు వస్తాయి. అంటే చిన్న చిన్న రోగాలు వస్తాయి. దీనికి అసలు రోగాలు కూడా తక్కువ వస్తాయి. దీనికి రోగాలు సాధారణంగా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే మిర్చి వేస్తున్నారో ఆ మిర్చి కనుక ఆపేసి ఇది కనుక వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. మన బయ్యర్స్ ఉంటారు, మన సిస్టమ్ ఉంది, మన జనాలు ఉన్నారు, వాళ్ళ కమిషన్లు కావాలి. అందుకని ఏంటంటే ఇలాంటి విత్తనాలు రానియకుండా రైతులు ఏంటంటే ఎప్పటికీ గరీబోళ్ళని ఉంచేస్తారన్నమాట. సో ఇది నువ్వు ఆఫ్రికా కానీ ఏదన్నా బయట కంట్రీస్కి వెళ్తే అందరూ ఈ చిల్లీ వేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా ఫేమస్. ఇది కేరళ, ఉత్తరాఖండ్ ప్లస్ అస్సాం అలాంటి ప్లేసుల్లో పండిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది రేటు బాగుంటుంది. ఇది చూడండి, దీనికి అసలు ఇంత అయినా కానీ చూడండి, ఈ చెట్టుకి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనమాట. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చెట్టు తీయాల్సిన పని లేదు. దీన్ని ఎంతే ఉంటుంది ఇంకా. కాకపోతే దీనికి నిమటోడ్స్ ప్రాబ్లం వచ్చింది అప్పుడప్పుడు. బట్ రోగాలు, ఈ పురుగులు, వైరస్లు దీనికి అసలు అటాక్ చేయలేవు, అంత ఈజీ కాదు. కాపు చూడండి ఎట్టు అద్భుతమైన కాపు అనమాట ఇది. దీనికి చూడండి, ఈ బ్రాంచ్కి చూడండి, ఈ బ్రాంచ్కి ఇక్కడ అవుతాడు, ఈ బ్రాంచ్కి ఇది ఒక తాడు, ఈ బ్రాంచ్కి ఇక్కడ అవుతాడు. అంటే ఇది ఒక పెద్ద చెట్టు అయిపోద్ది అనమాట, పెద్ద చెట్టు అయిపోద్ది. ఇది టమాటా గట్ట కడతా చూడండి, అట్లా అనమాట. చూడండి, ప్రతిదానికి ఇది కట్టారు ప్రాపర్గా. సో ఇది ఒక పెద్ద చెట్టు అయింది అనమాట. విపరీతమైన కాయలు పడతాయి. సో ఇలాంటి వాణిజ్య పంటలన్నీ డెవలప్ చేయకుండా మన మిర్చి ఆడోళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఆ నార్మల్ మిర్చిని పండించుకుంటా మనల్ని రైతుల్ని పాపం అమాయకులు చేసి ఆడుతున్నారు అన్నమాట. చూడండి చెట్లు ఎంతెంత పెద్దగా ఉంటాయో. కాపు చూడండి, ఇది కూడా కాపు చూడండి, ఎంత అద్భుతమైన కాపు చూడండి. దీనికి ఏంటంటే పెద్ద డెఫిషియన్సీ కానీ పెద్ద ఫర్టిలైజర్స్ కానీ ఏముండవు దీనికి. మీరు ఆఫ్రికాలో ఏ కంట్రీ పోయినా, కెన్యా పోయినా, గానా పోయినా, రొవాండా పోయినా, బరుండి పోయినా, ప్లస్ వెస్ట్ ఆఫ్రికా పోయినా, కానీ దీని సీడే చాలా ఖరీదు అనమాట. సీడ్ చాలా ఖరీదు. దీని విత్తనాలని చాలా ఖరీదు అనమాట. సో ఇది వేస్తే బయ్యర్స్ చాలామంది ఉన్నారు కొనేవాళ్ళు. ఎందుకంటే నేను దీని మీద ఒక
2.5 years 2.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసేది నేను స్పెషల్గా. ఈ విత్తనాలు కూడా నేను తెచ్చాను ఇండియాకి, బట్ మేము ఎక్కడ వేయలేకపోయాం, సీడ్స్ అంతే పడాను ఇంకా. సో నేను ఏంటంటే ఇలాంటి కొత్త కొత్త థింగ్స్ మనం తీసుకురావాలి. ఇప్పుడు బ్యాడీ తెచ్చారు, ఇక్కడ బ్యాడీ ఏముంది చెప్పండి, దానికి కూడా రేట్ పడిపోయింది. బట్ ఇదేంటంటే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ చిల్లీ పెంచుకోవటం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే దీనికి కొయ్యటం అనేది పెద్ద రిస్క్ అనమాట. ఈ చిన్నవి కోయాలంటే కోసేవాడికి కూడా రిస్క్ అనమాట, అంత ఈజీగా అది కోయటం. చిన్న చాలా ఉంటాయి అనమాట. మెయిన్ కొయ్యటం ఒకటి పెద్ద రిస్క్. దీంట్లో సమస్య ఏంటంటే ఈ చెట్లు పెంచుకోవటం వలన, ఈ పంట వేసుకోవటం వల్ల ఏంటంటే ఇబ్బంది ఏంటంటే కోసి కోత కోయటం అనమాట. ఇప్పుడు ఇది కోసావు మళ్ళీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ అంటే దీనికి ఒక స్టాపు, దీనికి ఆగిపోవటాలు, దీనికి ఇంకా క్రాప్ రాదు అనుకోకూడదు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వెరైటీస్ని మనం కూడా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా పాత రోజుల్లాగా అదే పాత చిల్లి చేసుకుంటా దానివల్ల లాభాలు నష్టాలు చూసుకుంటా కష్టాలు పడే బదులు ఇలాంటి చిల్లికి వెళ్ళండి దయచేసి సోదరులారా. మీకోసం నేను ఇది చాలా రిస్క్ తీసుకొని ఇది వీడియో చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మనకి మంచి రోజులు వస్తాయి ఒక రోజు ఏదో ఒక రైతులకి. సో ఇది ఖచ్చితంగా మీరు దయచేసి మీరు చూస్తారు. సీడ్స్ దొరుకుతాయి ఇక్కడ మీకు, బయట నుంచి ఇక్కడ నుంచి తెప్పియచ్చు, ఇబ్బంది లేదు. కానీ దీనికి బయ్యర్స్ విపరీతంగా ఉన్నారు, దీన్ని కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి దీన్ని కాపు చూడండి ఒకసారి మీరు. దీన్ని కాపు చూస్తే మీరే అంటారు ఇది ఇన్ని కాపు కాసింది అంటారు. చూడండి కాయ బరువు కూడా ఎక్కువ, బాగా బరువు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఇది కోసిన తర్వాత కోసిన వాళ్ళకి చేతులు మండిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా కారం ఇది, మీరు చూస్తున్నారుగా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. దీనే కలర్స్లోనూ ఫార్మాస్యూటికల్లోను, మందుల్లోనూ, టాబ్లెట్లోనూ, రకరకాల కాస్మెటిక్ ఐటమ్స్ అంటే మామూలుగా లేడీస్ వాడే డిఫరెంట్ ఐటమ్స్లో దీన్ని ఎక్కువగా విరివిరిగా వాడుతూ ఉంటారు అన్నమాట. ప్లస్ ఇవాళ రేపు ఏంటంటే దీన్ని పురుగు మందులు కూడా ఎక్కువ వాడుతున్నారంట. పురుగు మందులు ఏంటంటే కంట్రోల్కి బయోలాజికల్గా దీన్ని పురుగు మందులు, దీని యొక్క ఆయిల్ని పురుగులను చంపడానికి కూడా, పెస్ట్ని కంట్రోల్ చేయడానికి కూడా దీన్ని వాడుతున్నారంట. చూడండి ఇటు పక్కన మీరు చూడండి, దీనికి కాయలు రెడ్ అయినాయి చూడండి, కాయలు ఎర్రగైనాయి చూడండి. ఇప్పుడు ఈ రెడ్గా అయినాయిగా మళ్ళీ ఇవి తీసేసిన మళ్ళీ వస్తూనే ఉంటాయి. చూడండి మీకు పెస్ట్ కనపడుతుందా? ఏముంది చూడండి, ఏం లేదు, ఒక పెస్ట్ లేదు, ఒక రోగం లేదు, దీనికి ఏం లేదు. కొంచెం అక్కడెక్కడ ఏంటంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కనపడుతున్నాయి అంతే. చూడండి కాయలు ఎట్లున్నాయి చూడండి సోదరులారా, చూడండి. అంటే ఈ ఫార్మర్ అనే అతను ఏంటంటే ఈ చెట్లను బతికేయడానికి అతను 3 years నుంచి కష్టపడుతున్న పాపం, అర్థం చేసుకోండి. ఈ రైతనే ఆయన 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ చెట్టుని ఎంత ఎత్తి పెంచాడు అనమాట. సో ఇంకా ఒక్కసారి ఇంత వచ్చిన తర్వాత దీనికి చావు ఉండదు, ఇంకా ఈ చెట్టుకి చచ్చిపోవటం ఆగిపోవటం అంటూ ఉండవు దీనికి. ఇది ఎప్పటికీ కాయలు ఇస్తూనే ఉంటుంది, ఎండాకాలం ఉండదు, వానాకాలం ఉండదు, చలికాలం ఏమి ఉండదు, కాయలు వస్తూనే ఉంటాయి డైరెక్ట్గా. సో ఇలాంటి మంచుకోవాలి. ఆల్రెడీ నేను దీని గురించి ఒకటి ఆఫ్రికాలో పనిచేసేటప్పుడు ఉన్న వీడియోస్ పెట్టాను నేను, మీరు చూడండి దయచేసి. నేను అనుకోవడం వస్తుంది రాబోయే రోజుల్లో ఈ క్రాప్ కూడా వేస్తారు అందరూ. ఎందుకంటే ఈ క్రాప్ వేసుకుంటే డబ్బు ఎక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఫార్మర్స్కి. ఎందుకంటే ఆఫ్రికాలో దీని దిగుబడి తక్కువ ఉంటుంది అనమాట. నువ్వు ఎంత పండించినా అక్కడ సరిగ్గా పండదు. చూడండి ఇక్కడ చూడండి సోదరులారా, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మీరు, చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి మీరు ఇక్కడ. అసలు దీని కాపు క్రేజీ అంటే పిచ్ అనమాట, అన్ని కాయలు కాస్తుంది ఇది. కానీ కాపు కాస్తుంది కానీ నేను కోయటం కష్టం, చిన్న కాయలు కాదు. మనం ఏంటంటే ఎర్రకారానికి దానికి అలవాటు పడిపోయి ఇలాంటి కొత్త వాటికి పోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించట్లా. ఇది సీడ్ కూడా చాలా తక్కువ పట్టుద్ది అనమాట, సీడ్ కూడా చాలా తక్కువ పట్టుద్ది. సీడ్ కనుక ఒక్కసారి మొక్కలు మొలిసిందా ఇంకా చావు ఉండదు దీనికి, ఇంకా దీనికి చచ్చిపోవటం అంటూ ఉండదు దీనికి. ఏం లేదు, దీన్ని మీరు ఎంత చెట్టు కావాలనుకోండి మళ్ళీ దీన్ని చిన్నగా కట్ చేసేసుకొని ఇంతవరకు కట్ చేసేసి ఇక్కడ కట్ చేసేసి డైరెక్ట్ భూమిలో పెట్టేస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కొండ మిర్చి అనమాట ఇది, ఒక వెరైటీ మిర్చి అనమాట ఇది. దీనికి పూత రాలిపోవటాలు దీనికి ఉన్నాయి, సమస్యలు ఉంటాయి, బట్ దీనికి కొంచెం కేర్ తీసుకోవాలంతే. చూడండి పూత కూడా వెరైటీగా ఉంటుంది చూడండి, పూత వెరైటీగా ఉంటుంది, కాయలు కానీ అంత డిఫరెంట్ అనమాట ఇవన్నీ. సో ఈ విధమైన మిర్చి మంచి లాభాలు ఇస్తుంది. చూడండి కాయలు చూడండి ఎట్లా కాసినాయి చూడండి. ముందు కాయలు చూస్తే తెలిసిపోద్ది మీకు. విపరీతమైన పంట అనమాట, విపరీతమైన కాస్తుంది ఇది. ఇది ఎక్కువ ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే పెరి అని మన ఈ బర్గర్లు
ఈ పిజ్జా హట్లు వాటిలో ఏంటంటే పెరి అని ఒక లిక్విడ్ వస్తూ ఉంటుంది, ఆయిల్ వస్తూ ఉంటుంది ఎక్కువ. ఆ ఆయిల్ని వాళ్ళు ఆయిల్ని కారంగా వాడతారు అనమాట. మనలాగా మనం ఎట్లా కారం పొడి వాడతాం అట్లా వాడతారు అనమాట. ఆ సాసుల్లో వాటిలో దీన్ని ఎక్కువగా వాడతారు అనమాట. ఇది మంచి డిమాండ్, ఇది ఫారిన్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ. యూరోప్, కెనడా, యూఎస్ఏ, మెక్సికో, ఇది ఎక్కువ. ఈ పంటని మెక్సికోలో కూడా వేస్తారన్నమాట ఎక్కువగా. మెక్సికో కూడా బాగా పండిస్తూ ఉంటారు దీన్ని. ఇవాళ రేపు చైనా కూడా వేస్తున్నారు. బట్ ఇంకా ఇండియాకి కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీనికి వస్తే అన్ని కంట్రీలు పడిపోతాయి. మన దెబ్బకి ఏ కంట్రీ తట్టుకోలేదు. ఎందుకంటే చిల్లీలో మనం టాపే కానీ మన ఆ స్థానాన్ని తీసుకోలేకపోతున్నాం, మిగతా వాళ్ళ స్థానాన్ని మనం లాక్కోలేకపోతున్నాం. మనం ఇంకా వెనకబడే ఉన్నాం చిల్లీలో. ఎందుకంటే ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల, ఎక్కువ ఫంగిసైడ్స్ కొట్టడం వల్ల ఏంటంటే మన పంట ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి చూడండి సోదరులుగా. చివరికి ఇది కూడా చిల్లీ అంత అద్భుతంగా వచ్చింది చూడండి ఎంత మంచి ఈల్డ్ వచ్చింది చూడండి. సేమ్ దీనికి డ్రిప్ సిస్టమ్ పెట్టారు. సేమ్ మామూలు అన్నిటిలాగానే దీనికి కూడా డ్రిప్ సిస్టమ్ ఉంది చూడండి. దీనికి డ్రిప్ ఉంది, డ్రిప్ సిస్టమ్ పెట్టారు. బెడ్ల మీద వేసారు. మామూలు కూడా వేయచ్చు, మేమైతే అక్కడ బయట మామూలుగా వేసేస్తాం. వస్తుంటే ఇది దయచేసి పెంచుకోండి, వేయండి. కానీ ఇది రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మటుకు నేను అనుకోవటం ఇదే వచ్చుద్ది. ఇంక మెయిన్ మిగతా చిల్లీ పడిపోద్ది నాకు తెలిసినంత వరకు. సక్సెస్ కాకపోవచ్చు, ఇదే సక్సెస్ అయింది. దీనికి ఏంటంటే రోగాలు రావు. మేష్ ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే దీనికి రోగాలు రావు, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, పెద్ద ఖర్చు కూడా ఉండదు. దీన్ని చూడండి కాయలు ఎట్టగాసినాయి, చూడండి ఎన్ని కాయలు కాసినాయి చూడండి. ఎన్ని కాయలు మీరు చూసే ఎన్ని కూడా చూడండి, ఎన్ని కాయలు కాసినాయి చూడండి. మనకేంటంటే చిన్న కాయలు నచ్చవు, మనకి పెద్ద పొడుగు కాయలు కావాలి. మనం ఏంటంటే అన్ని ఎక్స్పోర్ట్ చూసుకుంటాం. ఎవరైతే బయటకి ఎక్కువ ఎక్స్పోర్ట్ వస్తుందో ఎక్స్పోర్ట్ వాళ్ళ డిమాండ్ బట్టి మనం కాయలు. ఇప్పుడు సపోజ్ ఆ పొడుకాయలు లేవనుకో, ఖచ్చితంగా ఈ పొట్టుకాయలు తీసుకుంటారు. ఏం చేస్తారు ఏంది ఏమైనా చేస్తారా? కొనేవాడు ఏదో కూడా కొంటాడు గ్యారంటీగా. కానీ రాబోయే రోజుల్లో దయచేసి సోదరులారా కనీసం దీని గురించి తెలుసు. ఆఫ్రికాలో దగ్గర 32 చిలుకు దేశాలు ఉన్నాయి, 32 పై చిలుకు. ప్రతి దేశంలో ఏ తింటారు వాళ్ళు, ఇదే చిల్లీ తింటారు. ఇంకోటి ఏంటంటే పెరి అని ఒక దొడ్డుగా ఉంటుంది అన్నమాట, అది అమిచ్చి తింటారు. సో ఇది ఎక్కువ ఏంటంటే వాళ్ళు మన రైతు ఎట్లా కష్టపడి చేసుకుంటున్నారో అట్లనే ఈ చిల్లీని వాళ్ళు అట్లా పెంచుకొని అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇది మంచి దిగుబడి ఇచ్చే పంట. చూడండి క్రాప్ ఎలా ఉంది చూడండి, దూరం అక్కడక్కడ. దిగుబడి మటుకు మహాద్భుతం. దిగుబడి దీన్ని కొట్టింది లేదు అసలుకి. చాలా దిగుబడి వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. కానీ దీన్ని ఏంటంటే నేల మీద మనం వేస్తాం చూడండి, కళ్ళాల్లో పెట్టి ఇవి ఎండబెట్టడాలు అవి చేయం మనం. దీనికి ఏంటంటే ఎక్కువగా సన్ డ్రైయర్స్ అని ఉంటాయి. సన్ డ్రైయర్స్ లేకపోతే పాలిథిన్ షీట్ కింద పెట్టేసి దీన్ని డ్రై చేస్తారన్నమాట. దీన్ని ఎట్లా పడితే అట్లా డ్రై చేయకూడదు. దీన్ని స్పెషల్గా ఏంటంటే మన గ్రీన్ హౌస్ చూసుంటారు కదా, పాలిథిన్ షీటు పాలీ హౌస్లో ఏంటంటే దీన్ని సోలార్ డ్రైయర్స్ చేస్తారు. ఇది చేయడం వల్ల ఏంటంటే దీన్ని జనరల్గా ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి దీన్ని వాడే పద్ధతులు కానీ, దీన్ని చేసే విధానం కానీ, దీని యొక్క హార్వెస్టింగ్ చేసిన దీన్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి, దీన్ని ఎలా చేయాలి, దీనికి కొన్ని ఫొటోస్ ఉన్నాయి మీకు పెడతాను, అటాచ్ చేస్తాను చూడండి ఈ వీడియోలో. చాలా మంచి పంట ఇది. ఏం ఒకసారి మీకు అర్థమైతే మీరే ఆటోమేటిక్గా అలవాటు. సో ఇదొక మంచి చిల్లీ అన్నమాట ఇది. కానీ చాలా కారం ఇది ఒకటి తినలేవు నువ్వు, ఒకటి తిన్నట్టు అయిపోయినట్టు నువ్వు. ఇంకా ఒక్క కాయ తినలేవు. కాపు చూడట్లుంది చూడండి. సేమ్ మన ఇక్కడ చిల్లీ లాగానే ఉంటుంది ఇది కూడా. క్రాప్ చూడండి. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంటుంది చూడండి. రోగాలు కనపడుతున్నాయి మీకు, ఏం రోగాలు ఉండవు దీనికి. రోగాలు ఏముండవు చూడండి. ఇప్పుడు రోగాలు ఏమైనా ఉన్నాయా చూడండి సోదరులరా. మీకు రోగం ఉండదు, రోగమే భయపడిపోద్ది దగ్గర రావాలంటే. ఇంత పవర్. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషను, పూర్తి డేటా దీని మీద నేను దాదాపు 2.5 సంవత్సరాలు చేశాను వర్క్. సో మంచి వెరైటీ అన్నమాట. మీకు
ఒక టన్ను వచ్చేసి దగ్గర దగ్గర మొక్క పెట్టడం అంతే. దీని తర్వాత మళ్ళీ పెట్టుబడులు, దీనికి పెద్ద ఖర్చులు ఏమి ఉండవు. దీనికి మొక్క పెట్టిన తర్వాత కొంచెం దానికి లైట్గా పైపైన నైట్రోజన్, ఫాస్ఫరస్, కొంచెం ఫర్టిగేషన్ ప్రాపర్గా చేసుకుంటే అదే మీకు అన్నీ ఇచ్చేస్తుంది అనమాట. అగ్రికల్చర్లో కొత్త కొత్తవి ఉన్నాయి, కాకపోతే మనం తెలిసి చేయాలి. తెలిసి చేస్తేనే మనకి ఆదా వచ్చింది, చేయగలం. సో ఈ విధంగా తాళ్ళు కట్టి ఇట్లని పెంచుతారనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ పెరుగుద్ది కాబట్టి కింద పడిపోద్ది. ఇది లేదనుకో, ఈ స్టేకింగ్ విధానం లేదనుకో, ఇది లేదనుకో, ఈ తాడు సిస్టమ్ లేకపోతే ఇది పడిపోద్ది కిందకి. ఇది ఇంకా పెరుగుద్ది, ఇది ఇంకా ఇంత పెరుగుద్ది. మళ్ళీ ఇంకా గుర్తుపెట్టుకుని ఇది ఒక పెద్ద చెట్టు అయింది. చూడండి పంట ఎట్లా ఉందో చూడండి. బాగా కాస్తుంది, చాలా బాగా కాస్తుంది. మంచి లాభమైన పంట ఇది, మంచి లాభం, మంచి దిగుబడి. కోత ప్రాబ్లం ఏం ప్రాబ్లం, దీనికి రోగాలు ఏం రావు అసలు. పెద్ద ఎఫెక్ట్ ఏం చేయలేవు రోగాలు. ఎంత పిచ్చి కాపు చూడండి. చెట్టు ఇప్పుడు ఎంత తెలుసా, ఇది కనీసం 6 ఫీట్లు ఉంది, 5 ఫీట్లు ఉంది, కనీసం 5 ఫీట్లు ఉంది చెట్టు. చూడండి కింద నుంచి చూడండి, 5 ఫీట్లు ఉంది చెట్టు, 5 ఫీట్లు ఉంది చెట్టు. అంటే ఇంతవరకు ఉంది చూడండి, ఈ తాడు వరకు ఎంత ఉంది. ఇంకా పెరుగుద్ది ఇది. ఇంకేంటంటే పెంచుతున్నారు, అది ఇంకా పెరిగించండి ఆ చెట్టు, పక్క చెట్టు. సో ఈ విధమైన పంటను వేసుకోవటం ఏంటంటే రైతుకి మంచి వెసులుబాటు ఉంటుంది. దీని గురించి పూర్తి రీసెర్చ్ అనాలిసిస్ నా దగ్గర ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలంటే మీరు చేయొచ్చు. బట్ దీని విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి, విత్తనాలు కూడా అన్నీ ఉన్నాయి, మార్కెట్లో దొరుకుతాయి. కాపు చూడండి, దీన్ని ఎంత బరువు ఉందో చూడండి, ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇట్లా వంగట్లా చూసా, ఉంచుతున్నాను నేను కరెక్ట్గా. చూడండి వంగది, ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఈ కాండం ఇంకా గట్టిగా ఉంటుంది, ఇది ఇంకా గట్టిది చూడండి. మై గాడ్, చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది చెట్టు అనమాట, ఒక చెట్టులాగా అయిపోద్ది చివరికి. సో ఇలాంటి పంటలు రావాలి, మన రైతులు టెక్నాలజీ కూడా మార్చాలి. ఇది పండించడం కోసం ఆఫ్రికాలో వాళ్ళు నరకేతన పడతా ఉంటారు పాపం. అక్కడ రైతులు చూస్తే మీకు ఏడుపు వచ్చింది, వాళ్ళకి నీళ్ళు ఉండవు పాపం. తమాషా ఏంటంటే ఆ ఆఫ్రికా గురించి ఒక విషయం చెప్తాను మీకు. భూమి పుట్టిన తర్వాత ఇంతవరకు కొన్ని ఏరియాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఇత్తనం కూడా వేసిన పాపాన పోలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఇత్తనం కూడా వేయలేదు వాళ్ళు. భూమి పుట్టిన తర్వాత ఒక్క ఇత్తనం వేసి ఒక పంట కూడా తీలేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నీళ్ళ ప్రాబ్లం ఉంది అక్కడ బాగా. సో అట్లా అక్కడంతా ఒక ఎకరం వచ్చేసి $250 ఉంటుంది అంతే. కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ కొంచెం సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు ఇవాళ రేపు, మన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. చాలామంది చాలా రకాలుగా వ్యవసాయం చేస్తున్నారు ఆడ కూడా. లాస్ట్ చెట్టు ఒకటి చూపెడతాను మీకు, పోత చెట్టు వచ్చింది చూడండి. పోత కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది చూడండి, ఎంత స్ట్రాంగ్ చూడండి పోత. కొన్ని మన పోత ఇట్టంటే పడిపోద్ది, చూడు ఇట్టన్న పడిపోట్ల చూసారా. సో ఇదన్నమాట నిదర్శనం. చూడండి పోత కూడా పడిపోట్ల కనీసం. కాపు చూడండి ఎంత బాగుంది, కాపు చూడండి, అద్భుతమైన కాపు అన్నమాట. కానీ ఇది మన దేశంలో బాగా వస్తుంది ఎక్కువగా. దీన్ని కేరళలో పండిస్తారు. పాత రోజుల నుంచి కూడా మన కేరళకి, మన ఇండియాకి ఎక్కువ ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు అనేవి గల్ఫ్ దేశాలకి, బయట యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవారు పాత రోజుల నుంచి. అప్పటి నుంచే ఈ చిల్లీస్ తెచ్చేవాళ్ళు కొన్ని కంట్రీస్కి వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అంటే అంతగా వాళ్ళు చేయరు, కొన్ని క్వాంటిటీస్ అనమాట. సో దీని గురించి మీ ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, పేపర్లో ఉన్నాయి, నెట్లో కూడా దొరుకుతుంది మీకు. ఎక్కడైనా రీసెర్చ్ ఇది పూర్తి దొరుకుతుంది మీకు. కానీ మంచి రేట్ ఉంది ఇది, బాగా 2500, 2600 నుంచి ఉంటుంది. సో ఇలాంటి కొత్తవి కూడా మీరు చూడండి దయచేసి సోదరులరా. ఇంకా పాత రోజులు చెల్లిదు, ఇంకా పాత వేస్తాను, అయ్యో మానేయండి దయచేసి, కొంచెం ఆలోచించండి మీరు కూడా.
ఈ చిల్లి ఎట్లాంటి తమాషా అంటే ఒక్కసారి తెచ్చుకుని వేసామంటే ఇంక చావు అయిపోతే మళ్ళీ ఇదే విత్తనాలు తీసి మనం మళ్ళీ చెట్లు చేసుకోవచ్చు. ఇంకా మనకు మళ్ళీ కొత్త విత్తనాలు అవసరం లేదు. ఇది అంత స్ట్రాంగ్ విత్తనాలు అన్నమాట ఇవి. అంటే మనం అంటాం కదా దేశవాళీ విత్తనాలు అంటాం చూడండి, నాటు విత్తనాలు అంటాం అట్లా అన్నమాట ఈ చెట్లు. సో ఇంత మంచి పంటని మన వాళ్ళు ఒకరోజు వేస్తారు గ్యారెంటీగా. చూద్దాం మనం. చూడండి పూత చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే చెట్టు చూడండి. చూడండి పూత చూడండి అసలు ఎంత పూత ఉందో చూడండి. ఎన్ని పూతలు ఉన్నాయి చూడండి మీరు. అసలు ఎంత పూత చూడండి, ఎక్కడ పెట్టిన పూత చూడండి, మొత్తం పూతే చూడండి. ఇంత పూత చూడండి, ఎంత పూత మీరు చూడండి. రైతు ఎంత పూతుందో చూడండి, ఇదంతా పూత ఖచ్చితంగా కాయలు అవుతాయి గ్యారెంటీగా. దీంట్లో రాలిపోటాలు నాసిపోత అట్లా ఏమి ఉండదు దీనికి. దీనికి పురుగుల అటాక్ కూడా చాలా తక్కువ అనమాట, వైరస్ కానీ. చూడండి ఇదంతా పోతాయి, మీరు చూడండి సోదరులరా, మీరు చూసే అంతా కూడా పోతాయి. చూడండి చూడండి ఇదంతా పోతాయి చూడండి. ఇదంతా పోతాయి. ఈ చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ పోతా లోపల చూడండి. ఒక దాంట్లో 2-3 ఉంటాయి చూడండి. ఇది ఫోన్ కెమెరా కూడా అంతగా లాక్కోలేకపోతుంది.